సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కమింగ్ టు సబ్జెక్ట్ సార్, ఇతరుల కోసం మనం ఎంతవరకు మారొచ్చు అంటారు, ఎంతవరకు మారకూడదు అంటారు? ఎందుకంటే మన ఇళ్లలోనే మనం చూస్తూ ఉంటాం సార్. పేరెంట్స్ కోసం ఒక వ్యక్తిగతంగా మారటం వేరు, పిల్లల కోసం వ్యక్తిగతంగా మారటం వేరు, సిబ్లింగ్స్ కోసం వ్యక్తిగతంగా మారటం వేరు. అంటే వాటిల్లో తెలియని బ్యూటీ ఎక్కడో మనకి ఏ చిన్న హాని జరిగినా కూడా ఫర్దర్గా దాని బ్యూటీ బాగుంటుంది. జర్నీ లాంగ్ రన్ జర్నీ కాబట్టి పెద్దగా ఏమనిపించదు. కానీ బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తుల ప్రభావం మన మీద పడినప్పుడు కొంతమంది తెలియకుండానే ఒకలాంటి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఆ మారటంలో కూడా ఆ రూపాంతరం ఒక్కొక్క స్ట్రక్చర్ లేకుండా ఉంటుంది, అమీబా లాగా. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను. కొంతమంది అయితే జీవితాలు నాశనం చేసుకున్నారు. వీడియో చూసిన తర్వాత కింద నేను అలాగే నాశనం చేసుకున్నాను అని చెప్పేసి ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ వల్ల మారిపోయి జీవితాలను కూడా వీళ్ళు స్పాయిల్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం అడుగుతున్నాను, ఒక వ్యక్తి కోసం ఎంతవరకు మనం మారొచ్చు అంటారు, ఎంతవరకు మారకూడదు అంటారు? నారాజు, నేను ఇంతే, నేను ఇతరుల కోసం మారాల్సిన అవసరం లేదు, అసలు నేను ఎందుకు మారాలి, ఇలాంటివి వినడానికి ఎంత బాగుంటాయో. నా దారే రహదారి, నా రూట్ సపరేటు, ఇట్లాంటివి వినడానికి చాలా మంచి డైలాగులుగా కనిపిస్తాయి. అయితే మనం మారేది మనం ప్రేమించే వ్యక్తుల కోసమా, మనల్ని ప్రేమించే వ్యక్తుల కోసమా అన్నది చాలా ఇంపార్టెంట్. అసలు నేను మారాలా అన్నది చాలా గొప్ప ప్రశ్నే, చాలా చిక్కు ప్రశ్నే కూడా. అవును, నేను ఎందుకు మారాలి? అసలు నన్ను నేనుగా యాక్సెప్ట్ చేయకపోయినా నేను మారాల్సిన అవసరం ఉందా అని. అసలు మీరు పర్ఫెక్ట్ అని ఎవరు చెప్పారు? నేను మారాలా అని అంటే మారాల్సిన అవసరం లేదు, ఇంకా మీరు ఇంతే అని ఎవరు డిసైడ్ చేశారు? మార్పు అనేది మనిషికి చాలా సహజం. రకరకాల పరిస్థితుల్లో మనం మార్పుకు గురవుతుంటాం మనకు తెలియకుండానే. అయితే మార్పు ఇతరుల కోసం పోగొట్టుకుంటున్నాను అని మారాలనిపిస్తే మారలేరు. అంటే నేను ఏదో పోగొట్టుకుంటున్నాను, మారితే నేను పోయినట్టే అని అనుకుంటే అది మార్పు కాదు, మారలేరు కూడా. కానీ నేను పొందుతున్నాను అన్న ఫీల్ అయితే మారటం చాలా సులభం. పోగొట్టుకోవడానికి పొందడానికి అదే తేడా. పోగొట్టుకుంటున్నది ఏదంటే నా అహాన్ని వదులుకుంటున్నాను అని అనిపించినప్పుడు మారడు. మీకోసం నేను మారితే నా అహం పోతుంది, నా అహం దెబ్బతింటుంది అని అనిపించినప్పుడు నేను మారను. అలా కాకుండా నేను కొత్త జ్ఞానాన్ని, కొత్త నాలెడ్జ్ని పొందుతున్నాను, జీవితంలో కొత్త మార్పును అనుభవిస్తున్నాను అని అన్నప్పుడు మారతారు. సో ఏ మార్పు అయినా సరే మనం పొందుతున్నామన్న ఫీలింగ్ ఉండాలి తప్ప పోగొట్టుకుంటున్నామన్న ఫీలింగ్ ఉండకూడదు. వాటే డిఫరెన్షియేషన్ సార్. పొందుతున్నాము అనేటువంటి ఫీలింగ్ ఉంటే చూసారా తృప్తినిస్తుంది, పోగొట్టుకుంటున్నాము అనేటువంటిది ఉంటే చూసారా మానసికంగాను శారీరకంగాను కలిసి వేస్తుంది, మనకి చాలా డిస్టర్బ్ చేస్తుంది. చాలా చాలా కొంతమంది సాంగత్యంతో మనం చెప్తుంటాం వారు వీరవుతారని. సజ్జన సాంగత్యం అయితే మంచిదే. మంచి వాళ్ళ స్నేహితంలో వాళ్ళ నుంచి మనం నేర్చుకునేది, మన మార్పులు మన అభివృద్ధి కోసమే ఉంటాయి. అందుకే ఎ పర్సన్స్ యాటిట్యూడ్ ఈజ్ అన్ యావరేజ్ ఆఫ్ 5 people అరౌండ్ యూ అంటారు. మన ప్రవర్తన కానీ మన వైఖరి కానీ ఏంటంటే మన చుట్టూ ఉన్న 5 మంది వ్యక్తుల యాటిట్యూడ్ యావరేజే మీది. సో అట్లాంటి మంచి మేధావులో, బాగా తెలిసిన వాళ్ళు, విజ్ఞానవంతులు, సక్సెస్ అయిన వాళ్ళు, లక్ష్యాన్ని సాధించిన వాళ్ళు, వాళ్ళ చుట్టూ మీరుంటే ఆ మార్పు మీకు మంచిది కదా. సో అట్లాంటి సజ్జన సాంగత్యంలో మారే మార్పు చాలా మంచిది. కాకపోతే అహంతో కూడిన ప్రశ్న ఎప్పుడైతే మీరు వేసుకుంటారో, నన్నుగా యాక్సెప్ట్ చేయాలి, నేను ఇలాగే ఉంటాను, ఇది నా పర్సనాలిటీ, ఇది పర్సనాలిటీ అంటూ స్టాండర్డ్గా ఏది ఈ భూమి మీద లేదు. ఎందుకంటే మనం ప్రతిసారి ప్రతి క్షణం ఎవాల్వ్ అవుతుంటాం, మన ఆలోచనలు మారుతుంటాయి. అవును, ఈ ప్రోగ్రామ్ చూడకముందు ప్రేక్షకుల ఆలోచన ఒకటి, ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఆలోచన మారచ్చు. ఇట్స్ అన్ ఎవాల్వ్మెంట్. మరి మారారా లేదా? అది అభిప్రాయం మార్చుకోవడం కావచ్చు, ప్రవర్తన మార్చుకోవడం కావచ్చు, ఫీలింగ్స్ కావచ్చు, ఆలోచనలు కావచ్చు. ఇట్లాంటి మార్పును మీరు ఆహ్వానించాలే తప్ప వాటిని అడ్డుకోకూడదు. అయితే ఎవరి కోసం మారుతున్నారు, ఎందుకోసం మారుతున్నారు అన్నదే ప్రశ్న. ఎవరి ప్రయోజనం కోసం మారుతున్నారు అన్నదే ప్రశ్న. వ్యాలిడ్, చాలా వ్యాలిడ్. వ్యక్తిత్వం అనడానికి మీనింగ్ లేదు. ఎందుకంటే మీది సంవత్సరం కిందట మీకున్న వ్యక్తిత్వానికి సంవత్సరం తర్వాత, 5 ఏళ్ల తర్వాత మీ వ్యక్తిత్వంలో చాలా మార్పులు వస్తాయి. చాలా మెచ్యూర్ అవుతాం. కానీ అదే నా వ్యక్తిత్వం అని మీరు ఏ సంవత్సరం ఇది నా వ్యక్తిత్వం అని చెప్పలేరు. సో స్టాండర్డ్స్ ఏం లేవు, యూ విల్ బి ఎవాల్వింగ్ దాట్. సో ఆ ఎవాల్వ్మెంట్లో భాగంగా మీరు భాగం అయితే మార్పు చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే
చాలామంది మార్పు చెడు స్నేహాల వల్ల, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మారితే, నిన్ను నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచి మీరు మారి మీ రూట్స్ను మర్చిపోయి, మీ గతాన్ని మర్చిపోయి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ విషయాన్ని మర్చిపోయి మీరు మారితే ఈ మార్పును సమాజం హర్షించదు, మీ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు ఎవ్వరూ హర్షించరు. ఇక మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా తక్కువ అవుతారు. అవును. అలాంటి మార్పును మనం ఎప్పుడు ఆహ్వానించము, దాన్ని ఎంకరేజ్ కూడా చేయం. ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోవడం, మీ రూట్స్ను మర్చిపోవడం, మీ అభివృద్ధికి కారకులైన వాళ్ళని మర్చిపోవడం, ఇవన్నీ చేసే ఇది జరిగే మార్పు ఏదైతే ఉందో ఆ మార్పును ఎవరు హర్షించరు. కాబట్టి నేను మారడం కరెక్టా కాదా అంటే, మిమ్మల్ని పైకి తీసుకెళ్ళే, ఉన్నతులుగా తీర్చిదిద్దే, మంచి అలవాట్లకు దారి తీసే మార్పు ఎప్పటికీ మంచిదే. అది మీరు ఎవరి కోసం మారినా పర్వాలేదు. ఒక్కోసారి మీరు ఏ సందర్భం లేకుండా మీకు ఎవరూ తెలియదు, ఏ గుడికో వెళ్తారు, గుడికి వెళ్ళినప్పటి నుంచి మీలో మార్పు వచ్చింది. ఎవరి కోసం మారారు? ఎవరు మార్చారు? సెల్ఫ్. దట్స్ ఆల్. మీరు మారాలనుకున్నారు, మారారు. కాబట్టి ఇతరుల కోసం మారడం సబబేనా అన్న ప్రశ్న ఉదయించినప్పుడు, అసలు ఇతరుల కోసం మారుతున్నారా, మీకోసం మారుతున్నారా, మీ మార్పు మీ మంచికేనా కాదా అన్న ప్రశ్న చాలా కరెక్ట్ అయింది. సో ఇతరుల ప్రయోజనం కోసం మనల్ని మనం కోల్పోయే మార్పు మాత్రం చేసుకోకూడదు. మనల్ని మనం కోల్పోయే, ఉదాహరణకి సంబంధాలు, ముఖ్యంగా మానవ సంబంధాలు నిలుపుకోవాలనుకున్నప్పుడు మార్పును మనం ఆహ్వానిస్తాం. పర్వాలేదు, నేను నీ కోసం మారుతాను, ఎందుకంటే మన సంబంధం ముఖ్యమైన. అవును. అట్లాగే మనం మారకూడనిది ఎప్పుడంటే, నాకంటూ ఒక హాబీని, నాకంటూ నన్ను నేను గుర్తించుకునే ఒక అలవాటును మార్చుకోవాల్సి వచ్చినప్పుడు, ఎవరి సాంగత్యంలో అయినా, అలాంటప్పుడు మీ మార్పును ప్రశ్నించుకోవాలి, నేను మారాల్సిన అవసరం ఉందా అని. ఇతరులు ఎవరైనా బలవంతం చేసినప్పుడు మీరు మారాలి, మీరు ఇలా ఉండకూడదని, అయితే అదే మీ ఐడెంటిటీ అనుకోండి. దాన్ని మారాల్సి వచ్చినప్పుడు అప్పుడు మీరు ఆగిపోవాలి. అంటే మీ గుర్తింపుకే దెబ్బ తగిలేటప్పుడు, అప్పుడు మారేటప్పుడు మీరు ఆలోచించాల్సి ఉంది. తల్లిదండ్రులు మీకు గుర్తింపునిచ్చి మీరు ఆ గుర్తింపుతోనే జీవించాలని అనుకొని ఉంటారు. అయితే మీరు బయట స్నేహాలతో ఆ గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఏర్పడినప్పుడు అప్పుడు ఆలోచించాలి, మారాలా వద్దా అని. సో ఇలాంటి పరిస్థితుల్లో మారాలా వద్దా అని ఆలోచించవచ్చు. మిమ్మల్ని మీరు ప్రగతిపథం వైపు, అంటే ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో అయితే ఆ మార్పును మీరు ఆహ్వానించవచ్చు. పాయింట్స్ చాలా బాగున్నాయండి. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక్క క్షణం ఆగి ఆలోచించుకుంటారు, నేను మారానా, మారాల్సి వస్తుందా, మునిగిపోయి ఉన్నానా, మోసపోయి ఉన్నానా అనేటువంటి ఆలోచన అవసరం లేదా అనేటువంటిది ఎపిసోడ్ చూసేటప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తాయి. అయితే ఒక కన్క్లూషన్ మనకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. మారాల్సి వస్తే ఎప్పుడు మారాలంటారు, మారాల్సిన అవసరం లేకపోతే ఎప్పుడు ఉండకూడదంటారు? గుడ్ క్వశ్చన్. సో దిస్ గివ్స్ ఎ క్లారిటీ. మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి మీ బంధాన్ని కాపాడుకోవడానికి ఏవైనా మార్పు కొరిగితే ఆ మార్పును మీరు ఆహ్వానించవచ్చు. జీవితంలో మనల్ని ప్రేమించే వ్యక్తిని సాధించడం అంత సులభమైన విషయం కాదు. మీరు ప్రేమించే వ్యక్తి 100 మంది దొరకచ్చు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీలో ఏదైనా మార్పు కోరుకుంటే అది డెఫినెట్గా మీ మంచి కోసమే అయి ఉంటుంది, ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి కాబట్టి. ఆ సందర్భంలో మార్పును ఆహ్వానించవచ్చు. రెండోది, మీ బంధానికి ఏవైనా కొన్ని అలవాట్లు అడ్డుగా నిలుస్తూ ఉంటే, అవతల వాళ్ళు మిమ్మల్ని ఈ అలవాటు మానుకోమని చెబితే, అది చెడు అలవాటు అయినప్పుడు, సిగరెట్ స్మోకింగ్ అవ్వచ్చు, టూ మచ్ ఆఫ్ వాచింగ్ సోషల్ మీడియా అవ్వచ్చు, టీవీ వాచింగ్ అవ్వచ్చు, ఏదైనా వీడియో గేమ్స్ అవ్వచ్చు, ఎదుటి వాళ్ళు ఈ అలవాటుని నాతో టైం తక్కువ స్పెండ్ చేయడానికి ఈ అలవాటు అడ్డుగా నిలుస్తుందని ఆ అలవాటును మానేపించడానికి ప్రయత్నం చేసినప్పుడు అట్లాంటి అలవాట్లు మారడానికి మీరు మారచ్చు. మీరు బెటర్ పర్సన్గా మారటానికి అవతల వాళ్ళు సహకరిస్తుంటే ఇది బెటర్ పర్సన్ అవుతున్నాను, నేను నా పాత అలవాట్లను, నా పాత పర్సనాలిటీని వదులుకొని ఎవాల్వ్ అవుతున్నాను అని అనిపించినప్పుడు మారచ్చు. సమ్టైమ్స్ యు ఆర్ నాట్ ఎ గుడ్ డ్రెస్ మేకర్. కొంతమందికి డ్రెస్సింగ్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, చాలా మామూలుగా వెళ్తుంటారు. నాకులాగా అభిమానిస్తే ఏ డ్రెస్ వేసినా ఇష్టపడతారు. కొంతమంది చాలా జాగ్రత్తగా, వాళ్ళకు స్కిల్ ఉంటుంది, ఏ డ్రెస్ ఏ కాంబినేషన్లో వేస్తే. నాగరాజన్ ఇట్లా చూస్తే ఎవరికి డ్రెస్ మేకింగ్ రాదని ఎవరు అని అనరు, చాలా జాగ్రత్తగా ఎవరో సజెస్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది. అలాంటప్పుడు మనకు తెలియనిది ఏదైనా అవతల వాళ్ళు సహాయం చేస్తున్నప్పుడు వాళ్ళ సహాయం తీసుకోవడానికి మనం మారడంలో తప్పులేదు. అది వెరీ గుడ్ పాయింట్ సార్. అదే మనం ఒక ఏరియాలో ఎక్స్పర్ట్స్ కాదు.
యూ అవుట్ సోర్స్ ఇట్. అవును. లెట్ దెమ్ గివ్ అడ్వైస్, విత్ దట్ అడ్వైస్ యూ ఎవాల్వ్ ఇట్. అలా కాదండి ఇలా చేయండి అని. అలా చేసినప్పుడు అలాంటప్పుడు మారచ్చు. అంతేకాదు ఒక్కొక్కసారి మనకు తెలియకుండా కంఫర్ట్ జోన్లో ఉంటాం. మీరు చాలామంది మన దగ్గర క్లయింట్స్ కూడా వచ్చారు, ఏమండి మా ఆయనకి చాలా పొటెన్షియల్ ఉందండి, ఆయన ముందుకు చాలా డెవలప్ అవ్వచ్చు, కానీ తాను నమ్మడు అని. అలాంటి వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడండి, అట్లాంటప్పుడు వాళ్ళు మారచ్చు. సో ఇట్లాంటివన్నీ మన అభివృద్ధి కోసమే తప్ప మేము ఇతరుల కోసం నేను వదులుకుంటున్నాను, నన్ను నేనుగా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు అన్న కంప్లైంట్ రావాల్సిన అవసరం లేదు. ఇట్లాంటప్పుడు మారచ్చు. సో వెన్ యూ డోంట్ నో యూ అవుట్ సోర్స్ ఇట్, లెట్ దెమ్ చేంజ్ యూ. మనం ఏం చేస్తున్నామంటే మనకు తెలియని చాలా విషయాల్ని మనం బయట వాళ్ళని నమ్ముతున్నాం. డ్రెస్ వేసుకున్నప్పుడు మనం బాగున్నామా లేదా అని అద్దంలో చూడడమే కాకుండా నలుగురిని అడుగుతాం. ఎందుకు? ఒకవేళ ఇది బాగాలేదండి ఇది బాగుందంటే మీరు అదే వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు మారుతున్నారు. మీరు కొత్తగా ఏదైనా ఏరియాకి వెళ్ళారు, వెళ్తుంటే భోజనం పెడితే మీకు ఎలా తినాలో ఏం తినాలో తెలియనప్పుడు వాళ్ళు ఏమండి దాంట్లో దీన్ని కలుపుకోండి, దీని తర్వాత ఇది తినాలి అన్నప్పుడు మీరు వింటారు. బికాజ్ యూ డోంట్ నో, దెన్ యూ విల్ ఎంజాయ్ బెటర్ టేస్ట్. ఎస్. సో లైఫ్ కూడా అంతే. మీకు తెలియంది ఎవరైనా సరే అవతల వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తున్నప్పుడు కంఫర్ట్ జోన్లోంచి బయటికి వచ్చినప్పుడు మిమ్మల్ని బెటర్ పర్సన్గా మార్చే సందర్భాలు అయినప్పుడు మీరు డెఫినెట్గా మారచ్చు, తప్పులేదు. గర్వంగా మారండి. ఇట్లాంటప్పుడు నేను పొందుతున్నాను అన్న ఫీలింగ్ ఉంటే, పోగొట్టుకుంటున్నానని కాకుండా ఈ సందర్భాల్లో మీరు మారచ్చు. ఇక రెండవ విషయం, మారకూడని పరిస్థితులు. ఒకటి, మీ విలువల్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు మారక్కర్లేదు. వాల్యూసే మనల్ని మన పర్సనాలిటీ ఏంటో చెబుతాయి. ఫెంటాస్టిక్ వర్డ్ అండి. అంటే చాలామంది ఆడియన్స్లో చూసేటువంటి వాళ్ళు కూడా, నేను మీకు ఇందాక ఒక మాట నన్ను చూసారా, ఇప్పటికీ వాళ్ళ కోసం నేను మారిపోయి నా జీవితాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేశాను అని ఆలోచించుకొని కింద కామెంట్ బాక్స్లో ఇచ్చుకుంటూ పెట్టేటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళు స్వతహాగా వాళ్ళ వాల్యూస్ని వేరే వాళ్ళ కోసం వాళ్ళ కాళ్ళ దగ్గర వదులుకున్నారు, కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేశారు. అది ఎంత బాధాకరం అంటేనే, ముందు నొయ్యి వెనక గొయ్యి పరిస్థితి. అది ఎవరితోనే చెప్పుకోలేరు. తిరిగి ఆ విలువను తెచ్చుకోవాలంటే చాలా కష్టం, జీవితకాలం. ఉదాహరణకి నాకు ఫ్రెండ్స్ చాలా వాల్యూ, నేను వాల్యూ ఇస్తాను. కానీ ఒకరెవరో ఫ్రెండ్స్ కోసం కాకుండా బిజినెస్లో ప్రాఫిట్స్ కోసం ఫ్రెండ్స్ని వదులుకోవాల్సి వచ్చినప్పుడు, పర్వాలేదులే వాళ్ళు మళ్ళీ వస్తారు, మన ప్రాఫిట్ చూసుకుందామని అతని ఫ్రెండ్స్ దగ్గర నుంచి దూరంగా లాగేసినప్పుడు, మీ వాల్యూ మీ ఫ్రెండ్స్, మీ అభివృద్ధికి హెల్ప్ చేసిన వాళ్ళు, వాళ్ళని వెళ్ళాల్సి వచ్చినప్పుడు అట్లాంటి మార్పుని మీరు వెంటనే అడ్డుకోవాల్సింది. ఏ మార్పు అయితే మిమ్మల్ని విపరీతంగా ఒత్తిడి గురి చేస్తుందో అట్లాంటి మార్పుని మీరు అడ్డుకోవచ్చు. ఈ మార్పుకు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు, మీరు అడ్జస్ట్ కాలేకపోతున్నారు, కానీ తప్పనిసరి పరిస్థితి, ఎట్లా మారాలో తెలియదు. ఇట్లాంటప్పుడు మీరు అది వదులుకోవడమే మంచిది. డోంట్ చేంజ్. లోపల ఒక్కొక్క భయం వేస్తుంది, ఒక్కొక్క తెలియని ఆందోళన కలుగుతూ ఉంటుంది మనకి. అవును, తప్పు చేసేలా ఉంటుంది అనమాట అది. ఆ టైంలో నిజంగా మనకు తెలియకుండానే మన వాల్యూ పోగొట్టుకుంటాం సార్. సో సేఫ్ జోన్లో ఉండాలి అని అంటే డెసిషన్ నో అని చెప్పి పక్కకు రావడం అంత ఉత్తమం లేదు. నిజం, అది చేయాలి. ఎంత పెయిన్ఫుల్ అంటే ఆ సిచ్యువేషన్స్ చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఏదో రకంగా, ఏదో టైంలో, ఏదో ఇన్సిడెంట్లో, మన చుట్టుపక్కల్లోనూ, లేదంటే పర్సనల్గాను, లేదా ఆఫీస్లో కానివ్వండి. ఆ వాల్యూ వదులుకున్న తర్వాత వచ్చిన ప్రయోజనం కంటే ఆ వాల్యూ వదులుకోకుండా ఆ వాల్యూతో ఉన్నప్పటికీ ఉన్న ప్రశాంతత ఉందే, అదే అద్భుతమైన. ఈ ప్రశాంతతను పొందాలంటే మీరు మారాల్సిన అవసరం లేని పరిస్థితి అది. ఆ తర్వాత మనం ఒత్తిడికి గురి చేసే విషయం గురించి కూడా చెప్పాం. అవును, మీరు కావాలని ఎవరైనా ఒత్తిడి చేస్తుంటే మీరు కానక్కర్లేదు. మీరు అన్నప్పుడు నేను చెప్పాను, పర్సనాలిటీ ఇస్ నాట్ ఫిక్స్డ్ అని. ఏదైతే ఒత్తిడికి గురి చేస్తుందో, లేదు నేను కూడా నేర్చుకుంటున్నాను, నేను కూడా అభివృద్ధి అవుతున్నాను అన్న ఫీల్ కాకుండా, ఇది నేను నా వల్ల కావట్లేదే, ఇలా ఎలా ఉండాలి, మిమ్మల్ని అడగండి, ప్రశ్నించండి, ఏం పర్వాలేదండి, నాకు ప్రశ్నించే అలవాటు లేదు, నేను చేయలేను ఆ పని, నేను అడ్జస్ట్ అయ్యి వెళ్తాను. లేదు, మీరు ప్రశ్నించాల్సిందే. ఈ ఒత్తిడికి గురై అవ్వడం కంటే అప్పుడు మారకుండా ఉండడమే మంచిది, మీరు కాదు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు మారక్కర్లేదు. ఆ తర్వాత మీరు మారే పరిస్థితులు మిమ్మల్ని అత్యంత విపరీతమైన ధన ప్రయోజనం కలిగించి వ్యక్తులను పోగొట్టుకుంటూ ఉంటే, మెల్లిగా మనుషులు సంబంధాలు ఏవైతే పోగొట్టుకుంటుంటాయో, అప్పుడు ఏం చెప్తుందంటే ఒక లాజిక్, పర్వాలేదండి డబ్బులుంటే మనుషులు ఎక్కడున్నా వచ్చేస్తారు. సంపదను మీరు పొందుతూ వ్యక్తులను పోగొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు అట్లాంటి మార్పును కూడా మీరు నో చెప్పచ్చు. ఎందుకంటే వ్యక్తులు, సంబంధాలు, సామాజిక జీవితం చాలా ప్రధానమైంది.
నన్ను అడిగితే ఇది రివర్స్. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. మనుషులు రమ్మంటే డబ్బులు ఉన్నారు కదా అని అందరు రమ్మంటే రారు. ఒకవేళ వచ్చినా వాళ్ళు మీరు కోరుకునే వ్యక్తులు కాదు, ఆ సంపద కోసం వచ్చేటువంటి వాళ్ళే. దట్స్ ట్రూ అండి. సో ఈ పరిస్థితుల్లో మీరు మారక్కర్లేదు. సో ఇది తెలిసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత మన మార్పు సహజమేనా, ఈ మార్పు అసహజమా తెలిసి మీరు నిర్ణయించుకోవచ్చు మారాలా వద్దా. నారాజు చాలామంది విలువను కోల్పోయిన తర్వాత వాళ్ళు పొందింది ఏది ఎంజాయ్ చేయలేరు. అవునండి. విలువను కోల్పోయి పొందింది ఏది చాలా కాలం ఎంజాయ్ చేయలేరు. కానీ కోల్పోయిన విలువను మళ్ళీ తీసుకురావాలంటే చాలా కష్టం. చాలామంది అది కోల్పోయి కుమిలిపోతూ ఉంటారు. నేను ఇలా ఉండేవాడిని ఇట్లాంటి వాళ్ళే ఎక్కువ కుంగిపోయేది. మీరు చెప్తుంటే నా పర్సనల్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మరీ చెప్తాను మీకు. నేను అది పీజీ అయిపోయిన తర్వాత సార్, ఎంఎస్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని విషయాల్లో నేను మారాల్సినటువంటి అవసరం వచ్చిందని బలవంతంగా ఒక జోన్లోకి వెళ్ళిపోయాను సార్. 2012 నుంచి 2017 వరకు ఖాళీగా ఉన్నాను సార్ నేను. అది దాన్ని అడాప్ట్ చేసుకోవడం నా వల్ల కాక అది వదిలేశాను. ఇవాళ మీ ముందు ఇలా కూర్చున్నాను. ఆ జర్నీ ఉంటుంది చూసారా, 2013 నుంచి 2017 వరకు జరిగిన జర్నీ ఉంది చూసారా, మానసిక నరకం. అదే సోషల్ ప్రెజర్ అస్సలు మామూలుగా కాదు సార్. అసలు దానివల్ల నేను చూసినటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అంటే కొన్ని విషయాలు గుర్తించుకుంటే కళ్ళ ముందు నీళ్ళు వచ్చేస్తాయి నాకు. ఆ మార్పు వేస్ట్ అటువంటిది. మనం మారాలని ప్రయత్నించినప్పుడు జరిగే ఒత్తిడి అదే మనం అది దాన్ని అడాప్ట్ చేసుకునే ప్రాసెస్లోనే నేను చాలా కోల్పోయాను. దాన్ని ఒక్కసారి వదిలిపెట్టేసి వచ్చాను. వదిలిపెట్టేసి 2015 నుంచి నేను కెరీర్ స్టార్ట్ చేశాను. ఎంత ప్రశాంతంగా ఉన్నాను. యూఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఎపిసోడ్ నారాజ్. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా ఎప్పుడైనా తమను కాని తాము మారే ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ ఎలాగైనా సరే దే హ్యావ్ టు రీబౌండ్. ఎస్ సో దే హ్యావ్ టు కమ్ బ్యాక్. సో ఈ కమ్బ్యాక్ ప్రయత్నంలో ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలను వాళ్ళేంటో సెల్ఫ్ అవేర్నెస్ ద్వారా తెలుసుకొని మళ్ళీ వాళ్ళ వాల్యూను వెనక్కి తీసుకొచ్చి వాళ్ళ నార్మల్ అంటే ఒత్తిడి లేని జీవితం సడన్గా వీడియో చూసిన తర్వాత నేను మారాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతున్నారో, ఇనీషియల్ టైంలో మీకు దెబ్బలు తగిలినా కూడా కొద్ది రోజులు మీకు మీరు భరిస్తే సక్సెస్ఫుల్ లైఫ్ కనిపిస్తుంది. నేను చూసాను సార్, నేను చూసుకున్నాను. మీరు అది చెప్పేటప్పుడు నా పర్సనల్ లైఫ్ చాలా అలా కళ్ళ ముందు కట్టినట్టు ఎలా కనిపిస్తుంది నాకు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదో కాదు. సో ప్రతి మనిషికి ఒక కాంపిటెన్సీ ఉంటుంది. ఆ కాంపిటెన్సీని నమ్మాలి. కాస్త నిదానంగా ఫలితాలు ఇచ్చినా సరే. కానీ ఇతరులందరూ పరిగెడుతున్నారు కదా అని బస్సు ఎక్కుతూ ఉంటే చాలామంది బస్సు వెళ్తూ ఉందంట, బస్ స్టాప్ దగ్గర ఆగింది, అందరు ఎక్కుతున్నారు. మన సుబ్రావు కూడా ఎక్కాడు. మన వ్యక్తి క్యారెక్టర్ సుబ్రావు. సో సుబ్రావు కూడా ఎక్కాడు. ఎక్కితే బస్సు స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సుబ్రావుకు మధ్యలో డౌట్ వచ్చింది, అవును ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది అని. ఓల్డ్ సిటీకి వెళ్తుంది. అదేంటి నేను సికింద్రాబాద్ వెళ్ళాలి అని. మరి ఎందుకు ఎక్కావు ఈ బస్సు అని. సారీ అండి బస్సు బోర్డు చూడలేదు అన్నాడు. మరి ఎందుకు ఎక్కావంటే అందరూ ఎక్కుతుంటే నేను ఎక్కాను అన్నాడు. చాలామంది మన జీవితంలో డైరెక్షన్ చూడకుండా స్పీడును చూస్తాం. అవును, ఎంత వేగంగా కాలం పోతుందో మీరు ఆ వేగంతో పాటు వెళ్ళాలని అనుకుంటారు. కానీ ఏ డైరెక్షన్లో వెళ్తుందో చూడాలి. అది మీ డైరెక్షనా ఇంకోరు డైరెక్షనా చూడాలి. ఎగ్జాక్ట్లీ అండి, వెరీ వ్యాలిడ్ అండ్ పర్ఫెక్ట్ వర్డ్. కాలంతో పాటు వెళ్ళేటువంటి దానికోసమే ఎక్కువ మంది పాకులాడుతున్నారు తప్ప వాళ్ళకి కావాల్సినటువంటి డైరెక్షన్ కోసం వెళ్ళేటువంటి వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు. ఫ్యాంటాస్టిక్ సార్. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ మారాలి ఎక్కడ మారకూడదు అని అనుకున్నప్పుడు మార్పు సహజం. మార్పు ఎప్పుడైనా డెవలప్మెంట్కి దారితీసేది. అట్లాంటి మార్పును ఎప్పుడైనా మీరు ఆహ్వానించవచ్చు. దట్ చేంజ్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే వీడియో చూసిన తర్వాత కొంతమందికి 1000 ఏనుగుల బలం వస్తుంది. ఓకే, నేను ఇది అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం కూడా బయటపడవచ్చు. ఎస్, ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాంటి వీడియో ఇదే. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నారాజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.